హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిలోన్ బచ్చలు హార్వెస్ట్ చేసుకుందాం పప్పులోకి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంతమందికి అసలు ఇలాంటి ఆకు ఉందని కూడా తెలియదు. మన పాలకూర, బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర, ఎర్ర తోటకూర, ఎర్ర గోంగూర, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. దీంట్లో ఇది సిలోన్ బచ్చలు అన్నమాట. మనం ఇలా ఆకులు ఇట్లా చివ్వలను గిల్లుకోవాలి. ముదురాకులు అయితే కనుక ఇలా పెద్ద పెద్దవి వస్తే ఒట్టిగా ఆకులు కూడా వేసుకోవాలి. ఇది చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుందండి. ఇది మీరు ఎప్పుడైనా నాటుకోవాలనుకుంటే మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా ఇట్లాంటివి దొరికితే కనుక ఒక చిన్న 2 కొమ్మలు తీసుకెళ్ళి పెట్టుకుంటే చాలు. కుండీలో ఊరికనే బతికేస్తుంది. ఎక్కువ మీరు దానికి ఏం చెయ్యవసరం అసలు. ఇట్లా మనం కొమ్మలు కోసుకుంటాం కదా, పట్టుకుంటే ఎరిగిపోతుంది. ఇట్లా మనం కొమ్మలు కోసినప్పుడు ఇట్లాంటి ముక్కలు చిన్న చిన్న చేసి చిన్న పాటలో పెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది 10 రోజుల కల్లా. ఇదైతే టేస్ట్ బాగుంటుందండి. అసలు మామూలుగా ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఇదే కర్రీ వండుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. 1-2 టమాటాలు కూడా వేసుకుంటే టేస్ట్కి అసలు ఇట్లా మనం ఎప్పటికప్పుడు చిగుళ్ళు కట్ చేసుకుంటుంటే అవి పెరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద చెట్టు ఏంది చూసారు, ఒక కొమ్మ పెడితే మనం ఎంత కోసుకున్నప్పుడు చూద్దాం. ఇట్లా పెద్ద పెద్ద ఆకులు కూడా ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆకులు కూడా వేసుకోవచ్చు. పైన కూడా ఉన్నాయి చూసారుగా. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఆకుకూర మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా కొమ్మ తెచ్చుకొని కంపల్సరీ పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఈరోజు మా హార్వెస్ట్ బచ్చల కూర. పప్పులో 2 టమాటాలు పెట్టుకుని వండుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.